కానీ అదే చిరంజీవి గారు ఉన్న ఇప్పుడు ఇండస్ట్రీలో పక్క చిత్ర పరిశ్రమలు మన వైపు చూసి నవ్వుకునే పరిస్థితి. ఈ మా అసోసియేషన్ ఎన్నికలకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలను ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ చేస్తున్నారంట? అట్లా ఏం లేదండి. మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో నంబర్ 1, 2, 3గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు అక్కడ తన దరిదాపు 30 జీవితకాలాన్ని అక్కడే స్పెండ్ చేసినటువంటి రజనీకాంత్ గారు నేను ఎన్నికల్లోకి వస్తున్నాను, పార్టీ పెడుతున్నాను అని అంటే అక్కడ స్థానికత ప్రాబ్లం వచ్చి నువ్వు స్థానికుడు కాదు, రాజకీయాల్లో నిన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటావని మాట్లాడిన వాళ్ళలో టాప్ స్టార్స్ కూడా ఉన్నారు. అక్కడ కూడా సంఘర్షణ వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీ, విదిన్ ది ఫిలిం ఇండస్ట్రీ, అవుట్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆర్టిస్టుల మధ్య కొంత సంఘర్షణ వచ్చింది. ప్రతి చోట ఉంటుంది అది. దానికి మించిందేం కాదు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నది. మనం అంతా భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళ గురించి మనం అవమానంగా పడాల్సిన అవసరం అంతకంటే లేదని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. కొంత పోటీతత్వం అయితే పెరిగిన మాట వాస్తవం. ఇక్కడ ఆర్టిస్టుల మధ్య గ్యాప్ రాకూడదు, వాళ్ళ గ్యాప్ వల్ల మొత్తం చలనచిత్ర సీమకు బ్యాడ్ నేమ్ రాకూడదు అనేది నా టోటల్ అభిప్రాయం. ఆ దిశగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజు పెద్దవారుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున దయచేసి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఫిలిం ఇండస్ట్రీతో నాకు కూడా అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఫిలిం ఛాంబర్ లైఫ్ మెంబర్ నేను ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సేవ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ జీవిత గారు, రాజశేఖర్ గారు, జయసుధ గారు, చిరంజీవి అన్నయ్య, తర్వాత శివాజీ రాజా గారు, వీళ్ళందరూ నాకు పర్సనల్గా కూడా పరిచయం. వీళ్ళందరూ ఒక దశకు వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో పోటీ చేస్తూ గెలుపులు ఓటములు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సినిమా అనేది వాళ్ళని కలుపుతూ ఉంటుంది. ఆ ఘర్షణలో ఇవి శాశ్వతం కాదని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు నాకు బాధ కలుగుతూ ఉన్నది ఏంటంటే పొలిటిసైజ్ అయిపోయే పరిస్థితి దాకా వెళ్ళకూడదు. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు అని ఒక సీనియర్ నటులు, విలక్షణమైన నటులు, చాలా అద్భుతమైన నటులు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే కాకుండా హిందీ బాలీవుడ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు అని ఆయన ఈరోజు కంటెస్ట్ చేస్తున్నట్లు మన వార్తల్లో చూస్తున్నాం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఆయనకి స్థానికత లేదు, లోకల్ కాదు అనేది వస్తుందనేది. సో ఈ రోజున లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని చాలా ప్రధానంగా తీసుకొస్తున్నారు. నిజంగా నటుడికి లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుందంటారా? ఆయన ఏమంటున్నారంటే ఇది అసలు ఇంటర్నేషనల్ నటన అనేది ఇంటర్నేషనల్, దీనిలో లోకల్ నాన్ లోకల్ ఎక్కడ? నేను మా అసోసియేషన్కి ఖచ్చితంగా నా సేవలు అందించడానికే వస్తున్నానని చెప్పి ప్రకాష్ రాజ్ గారు బలంగా వాదిస్తున్న పరిస్థితి. కానీ ఇందులోనే 4-5 వర్గాలుగా విడిపోయి దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అంటే ఒక పొలిటికల్ ఎలక్షన్స్ ఎలా అయితే పొలిటికల్ ఎలక్షన్ స్టంట్ ఎలా ఉంటుందో మా అసోసియేషన్ ఎన్నికల స్టంట్ కూడా అలా ఉంది. ఉండనివ్వండి, మంచిదే కదా పోటీపడి మేము అసోసియేషన్ని డెవలప్ చేస్తాం, దాని ద్వారా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని పోటీ పడుతున్నారు. పడనివ్వండి, లెట్ దెమ్ కంపీట్ విత్ ఈచ్ అదర్. అది మంచిదే కదా. నేనేమంటున్నానంటే ఆల్ సెడ్ అండ్ డన్ కంక్లూజన్ ఎలా ఉండాలంటే ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద తలకాయలుగా ప్రూవ్ చేసుకున్నారు, మంచి ఆర్టిస్టులుగా పెద్ద ఆర్టిస్టులుగా ప్రూవ్ చేసుకున్నారు. సో ఒక అసోసియేషన్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు నిజంగా దాని మీద స్టాండ్ అయి వర్క్ చేస్తానంటే వాట్ ఈజ్ రాంగ్ విత్ దట్? దానికి మళ్ళీ మనం స్థానికతను పొలవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని నేను ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజుని భిన్నమైన ప్రకాష్ రాజుగా చూశాను. అదేంటంటే కరోనా టైంలో కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని చాలా హెల్ప్ చేసినట్లు, అదొకటే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా ఆయన పరిష్కారం చేస్తున్నట్టు, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఆ పెద్ద మనసు అందరికి రాదండి. ఇప్పుడు ఆర్టిస్టులు అనేక మంది చాలా సంపాదించుకుంటారు, కానీ తన సంపాదనలో నుండి కొంతైనా సరే తనను అభిమానించే అభిమానులకి కొంతైనా నేను హెల్ప్ చేయాలి, ఏదో ఒక రూపంలో అది బయటికి వెళ్ళాలి అనేది ప్రదర్శించుకునేది కొంతమంది మాత్రమే. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, దాసనారాయణరావు గారి దగ్గర నుంచి చాలామందిని మనం చూసాము ఆ తరం వాళ్ళని. కానీ ఈ తరానికి వచ్చేటప్పటికి ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడి దాని మీద ఫైట్ చేయటమే కాకుండా దానికోసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి తను సంపాదించుకున్న సంపాదన ప్రేక్షకుల ద్వారా, ప్రజల ద్వారా నేను సంపాదించుకున్నది కాబట్టి సమస్యలు ఏర్పడినప్పుడు అది మళ్ళీ ప్రజలకు నేను ఇవ్వాలి అనే ఆ పెద్ద మనసు ఎవరైతే ప్రదర్శిస్తారో అది అలాంటి వాళ్ళు అన్ని సమస్యలకి కావాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.